అతడే ఆమె ప్రియుడు. ఎపిసోడ్ 9. దాదాపు 3 గంటలు ప్రయాణించిన తర్వాత పల్లె దగ్గరికి చేరుకున్నాడు మహర్షి. కారు వెళ్లే రోడ్డు పల్లె వరకు లేదు. దూరంగానే ఆపుచేసి అడవిలో నడవడం ప్రారంభించాడు. దాదాపు అరగంట నడిచిన తర్వాత దూరంగా కోయపల్లె కనిపించింది. అక్కడ ఆడుకుంటున్న ఒక పల్లెవాణ్ణి పిలిచి, రామరాజు దొర ఎక్కడుంటాడు అని అడిగాడు. నాతో రా అంటూ ఆ కుర్రవాడు గూడెం మధ్యకి తీసుకెళ్లి మిగతా పాకల కన్నా కొంచెం ఎత్తుగా ఉన్న పాక దగ్గర నిలబడి అయ్యా అయ్యా అని అరిచాడు. లోపల నుంచి 6 అడుగుల పొడుగున్న ఒక వ్యక్తి బయటకొచ్చాడు. అతడి వయసు 35-40 మధ్య ఉంటుంది. కండలు తిరిగిన శరీరం, మెడలో పులిగోరు, నడుముకి చిన్న వస్త్రం లాంటిది కట్టుకొని ఉన్నాడు. మహర్షి అతన్ని చూసి, రామరాజు దొర అంటే మీరేనా అని అడిగాడు. అవును. నువ్విక్కడి నుంచి వచ్చావు దొరా అని అడిగాడు. నా పేరు మహర్షి, మీతో కొంచెం పనుండి వచ్చాను. కూసో దొరా అంటూ మంచం చూపించాడు. మహర్షి ఆ జోలలాంటి మంచం మీద కూర్చున్నాడు. రామరాజు అతనికెదురుగా పాక ముందున్న రాతి మీద కూర్చున్నాడు. చెప్పు దొరా, ఏం పని? నా స్నేహితుడికి ఒక ప్రమాదం జరిగి 2 కళ్ళు పోయాయి. మీరు పుట్టుగుడ్డు వాళ్ళకి కూడా కళ్ళు తెప్పిస్తారని విని వచ్చాను. ఆ మాట వినగానే రామరాజు మొహంలో భావాలు మారాయి. కళ్ళు పోయిన వాళ్ళకి కళ్ళు తెప్పించడం చాలా కష్టం, అసాధ్యం అన్నాడు. కానీ పుట్టుగుడ్డు వాళ్ళకి కూడా మీరు కళ్ళు తెప్పించారని విన్నాను. మా స్నేహితుడు పైనుంచి పడిపోయి మెదడుకి దెబ్బ తగిలి కళ్ళు పోగొట్టుకున్నాడు. రామరాజు తల అడ్డంగా ఊపుతూ, లాభం లేదు దొరా, మీ ఇంగ్లీషు మందులతోనే నయం చేసుకోవాలి అంటూ ఇంకా మాట్లాడవలసింది ఏం లేనట్టు లేచాడు. మహర్షి ప్రాధేయపడుతున్నట్టు, రామరాజు, దయచేసి నేను చెప్పేది విను. నేనెంతో నమ్మకంతో వచ్చాను. ఇక్కడ నా స్నేహితుడు, అతడి భార్య ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. ఎలాగైనా నువ్వే నయం చెయ్యాలి. ఎంత డబ్బైనా పర్వాలేదు అన్నాడు. మీ డబ్బు మాకెందుకు పనికొస్తుంది దొరా? అందుకు కాదు, కళ్ళు పోయిన వాళ్ళకి అవి తెప్పించడం చాలా కష్టం. చాలా కష్టం అంటున్నావంటే అది సాధ్యం కాదనేగా? మహర్షి అడిగాడు. ఈ తర్కానికి రామరాజు దొరికిపోయినట్టు చివ్వున తల ఎత్తాడు. అతడి మొహంలో కొద్దిగా కోపం కూడా కనబడింది. అవును, అసాధ్యం కాదు. అసలు మాకేది అసాధ్యం కాదు. కానీ దానికి సరిపడ మందులు సంపాదించాలంటే మేం ప్రాణాలకు తెగించాలి. ఆ మందు దొరకదు, అసలు దొరకడం లేదు. నేనా వైద్యం మానేసి 10 సంవత్సరాలైంది. ఒకసారి ఇట్టాగే ఆ మందు కోసం బయలుదేరి నేను నా తమ్ముణ్ణి పోగొట్టుకున్నాను. లాభం లేదు దొరా, వెళ్ళి రండి. మహర్షి లేచి నిలబడి అతని చేతులు పట్టుకొని ప్రాధేయపడుతున్నట్టు, రామరాజు, నీకు కావాలంటే నా ప్రాణాల్ని అడ్డు వేస్తాను. నీతో పాటు నేను కూడా వస్తాను. ఎలాగైనా ఆ మందు సంపాదిద్దాం అన్నాడు. రామరాజు చేతులు విడుచుకుంటూ, లాభం లేదు దొరా, నువ్వు విడిసిపెట్టు అని ఇక అతనికి మరి మాట్లాడడానికే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు. మహర్షి చాలాసేపు అలాగే నిలబడి ఉండిపోయాడు. కనబడినట్టే కనబడి ఒక ఓయాసిస్సు అదృశ్యమైపోయి ఎండమావిగా మారిపోయినట్టు అనిపించింది. అతడికి భరించలేనంత నిస్సత్తువ ఆవరించింది. కాళ్ళీడ్చుకుంటూ అక్కడి నుండి వెనుదిరిగాడు. అడవిలో నడుస్తున్నాడన్న మాటే కాని అతడి మనసులో లేదు. అనవసరమైన ఆశలు కల్పించి ఇప్పుడు వెళ్ళి ఆ దంపతులకి ఏం సమాధానం చెబుతాడు? అక్కడే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అతడికి. కానీ తన కోసం సిరిచందన ఎదురు చూస్తూ ఉంటుందన్న ఒక్క కారణం అతన్ని నడిపిస్తుంది. అతడలా నడుస్తూ ఉండగా అప్పుడు వినిపించింది అతనికో కేక. ముందు అతను పట్టించుకోలేదు. ఈసారి మరింత గట్టిగా అడివంతా ప్రతిధ్వనిస్తున్నట్టు వినిపించింది. అది ఒక స్త్రీ అర్ధనాదం అని అర్థమై అతడు చుట్టూ చూశాడు. చుట్టూ దట్టమైన రెల్లు పొదలు, పెద్ద పెద్ద వృక్షాలతో నిండి ఉందా ప్రదేశం. మళ్ళీ ఇంకోసారి కేక వినిపించింది. అతడు ఆ కేక వినిపించిన వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దూరం నుంచి ఒక అటవిక యువతి వేగంగా పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది. ఆమె అతన్ని గమనించకుండా ఎవరో తరుముకుంటూ వస్తున్నట్టు భయాందోళనతో కేకలు పెడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఢీకొట్టింది. ఆ నిర్జవ అడవి ప్రాంతంలో నాగరికుడు కనిపించడంతో ఆమెకి ఆశ్చర్యం కలిగింది. కానీ దాన్ని భయం వెంటాడింది. ఏమైంది అని అడిగాడతను. ఆమె చప్పున అతని వెనుకగా వస్తూ తను పరిగెత్తుకు వచ్చిన దిశ వైపు వేలు పెట్టి చూపించింది. చెట్ల మధ్య నుంచి తరుముకుంటూ వస్తోందొక ఎలుగుబంటు. అక్కడ ఒకరు కాక ఇద్దరు కనిపించడంతో అది అప్రయత్నంగా ఆగి గుర్రుమంటూ చూస్తూ నెమ్మదిగా ఒక్కొక్క అడుగే వారి వైపు వేయసాగింది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కళ్ళ చివర్ల నుంచి దుంగలాంటిదేమన్నా కనిపిస్తుందేమోనని అతడు చూశాడు. అక్కడంతా ఎండుగడ్డి తప్ప మరేమి కనిపించలేదు.
అతనికేం చేయాలో అర్థం కాలేదు. కోయ యువతి అతని వెనకాల నిలబడి చూస్తూ ఉంది. ఎలుగుబంటి దాడి చేయాలనుకుంటే 10 అడుగుల దూరం నుంచి ఒక్కసారి లగించి తన పంజాతో శత్రువు ప్రాణం నిలువుగా తీస్తుంది. ఆ ఇద్దరు కదలకుండా నిలబడి ఉండడం చూసి దానికి ధైర్యం హెచ్చింది. ఒక్కసారిగా వారి మీదకు ఎగరబోయింది. అతడు చప్పున ఆమెని చెట్టు చాటుకు లాగాడు. శత్రువు దిశ మార్చడంతో దానికి పట్టు దొరకక నేల మీద పడి వెంటనే లేచి చెట్టు దగ్గరకొచ్చింది. మహర్షి ఆమెని తన వెనక్కి లాక్కొని ఎలుగుబండి విసిరిన పంజాని గాల్లోనే ఒడిసి పట్టుకున్నాడు. అది రెండో పంజా కూడా తన మీదకి విసిరింది. ఒడుపుగా తప్పించుకొని దాన్ని రెండో పంజా కూడా పట్టుకున్నాడు. ఎలుగుబంటికి మహర్షికి మధ్య చెట్టు ఉండిపోయింది. అతడు 2 చేతులతోనూ ఎలుగుబంటి 2 పంజాలు పట్టుకొని దాన్ని కదలకుండా చేశాడు. ఇప్పుడు చెట్టుకి ఇవతల మహర్షి, అవతల ఎలుగుబంటి ఉన్నాయి. అతడు కోయ వనితతో, నా ప్యాంటు జేబులో అగ్గిపెట్ట ఉంటుంది, త్వరగా తీయి అన్నాడు. ఆమె చప్పున అతని జేబులో చెయ్యి పెట్టి అగ్గిపెట్టె తీసింది. ఆ గడ్డంతా ఇక్కడ వేసి అగ్గిపుల్లతో వెలిగించు అన్నాడతను తొందరగా. ఆమె గబగబా వెళ్ళి ఎండుగడ్డి మొత్తం లాక్కొచ్చి చెట్టు చుట్టూ కుప్పలా పోసింది. అతను ఎలుగుబండిని పట్టుకొని అలాగే నిలబడి ఉన్నాడు. కానీ ఈలోపు ఆ ఎలుగుబండి దాని గోళ్లతో అతని చేతుల్ని గీరసాగింది. అతని చర్మం అంతా చీరుకుపోయి రక్తం ధారాపాతంగా ప్రవహిస్తోంది. కానీ అతడు మాత్రం పట్టు వదల్లేదు. ఏ క్షణమైతే అతడు దాన్ని వదిలేస్తాడో అప్పుడు అదే తమ ప్రాణానికి ఆఖరి క్షణమవుతుందని అతనికి తెలుసు. పళ్ళ మధ్యలో బాధని అదిమిపెట్టి అతడు దాన్ని గట్టిగా పట్టుకొని ఉంచాడు. ఈ లోపులో ఆమె అగ్గిపుల్ల తీసి వెలిగించింది. క్షణాల్లో గడ్డి అంటుకొని అక్కడంతా మంట వ్యాపించింది. మంటని చూస్తే ఎలుగుబంటికి భయం. తన చుట్టూ వ్యాపిస్తున్న మంటని చూసి అది గట్టిగా అరుస్తూ అతడి చేతుల్ని బలంగా విదిలించుకుంది. మరుక్షణం వెనక్కి తిరిగి అడవిలోకి పారిపోయింది. గాఢంగా విశ్వసిస్తూ మహర్షి ఆ యువతి దగ్గరకొచ్చాడు. అప్పుడు గమనించిందామె. అతడి చేతుల కంటిన రక్తం చూసి అయ్యో అంటూ గబగబా వెళ్ళి ఏవేవో ఆకులు తీసుకొచ్చి చేతుల్లోనే రంగరించి అతడి గాయాల మీద ఆ రసాన్ని పిండింది. బాధకు తాళలేక అతను అన్నాడు, తగ్గిపోద్ది దొరా. అవును, మీరిక్కడికి ఎందుకొచ్చినారు? ఈ దారిన పోతూ నీ కేకలు విని వచ్చాను. మీరే గనక రాకుంటే ఈ పూట ఆ ఎలుగుబండి బారిన పడేదాన్ని అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించింది. పర్వాలేదు, దానికేముంది, నువ్వొక్కదానివే వెళ్ళగలవా? అడవిలో పుట్టి పెరిగిందాన్ని దొర, నాకేం భయం లేదు, వెళ్ళగలను అని మరో నమస్కారం చేసి ఆమె వెళ్ళిపోయింది. మహర్షి కారు వద్దకు స్టార్ట్ చేసి తిరిగి అరకు బయలుదేరాడు. సిరిచందన మొహం వాడిపోయింది. మహర్షి ఏం చెప్పాలో తోచనట్టు తల వంచుకొని ఉన్నాడు. రవితేజ మొహం భావరహితంగా ఉంది. కానీ మనసులో మాత్రం చాలా నిరాశ చెందినట్టు ఉన్నాడు. అందరికన్నా ముందు తేరుకున్నది అతడే. మందు ఉంది కానీ అది సంపాదించడం కష్టమంటాడా? నాన్సెన్స్. అసలు వీళ్ళకి ఏం మందో తెలిసి ఉండదు. అలా చెప్తే అగౌరవమని ఈ విధంగా అబద్ధమాడి ఉంటారు. అయినా నేను అప్పుడే అనుకున్నాను, పోయిన కళ్ళు తెప్పించే మందు ఆ కోయ వాళ్ళకేం తెలుస్తుందని అన్నాడు కోపంగా. మహర్షి దానికి కూడా సమాధానం చెప్పలేదు. అప్పటికే అతనికి చాలా గిల్టీగా ఉంది. అనవసరమైన ఆశలు కల్పించి చివర్లో ఈ విధంగా చేసినందుకు. అసలు తను వాళ్ళకి ఈ విషయాలేమీ చెప్పకుండా ఒక్కడే వెళ్ళి కోయదొరతో మాట్లాడి ఆ తర్వాత వెల్లడి చేయవలసింది. ఏదో ఒక అవకాశం దొరికింది అన్న తొందరలో అంతా చెప్పి అబాసు పాలయ్యాడు. పోన్లే మహి, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ప్రయత్నం చేశాం, అది ఫలించలేదు అంది సిరిచందన ఓదారుస్తున్నట్టు. మహర్షి అక్కడి నుంచి లేచి తన అవుట్ హౌస్కి వచ్చేశాడు. ఆ రాత్రి అతడు భోజనం చేసి పక్క మీద వాలాడు. దాదాపు 11 అవుతుండగా బయట అలికిడి వినిపించింది. రాత్రి పడుకోబోయే ముందు చలమయ్య ఆ గెస్ట్ హౌస్ ఆవరణంతా తిరిగి చూడడం అలవాటే. అతని తాలూకు అలికిడేమో అనుకున్నాడు. కానీ తలుపు మీద శబ్దం వినిపించింది. ఆ టైంలో చలమయ్య ఎందుకొచ్చాడా అని ఆశ్చర్యపడుతూ అతడు తలుపు తీశాడు. బయట రామరాజు నిలబడి ఉన్నాడు. మహర్షి విభ్రాంతుడయ్యాడు. ఒక్క క్షణం ఎదురుగా ఉన్నది రామరాజేనా అన్న అనుమానం కూడా వచ్చింది. తను చూస్తున్నది కల కాదని నిజమని నమ్మకం కుదిరాక రా రామరాజు అన్నాడు వెనక్కి అడుగు వేస్తూ. రామరాజు లోపలికి రాలేదు. దొర అన్నాడు. అతని స్వరం సన్నగా కంపించింది. మా పల్లెల్లో ఆడపడుచుని ఎలుగొడ్డు బారి నుండి రక్షించావంట కదా, ఆ అమ్మాయి మీ గూడెం పిల్ల? నాకు తెలియదు అన్నాడు మహర్షి. రేపొద్దున్నే మా గూడెంకి రాదొరా, మనం బయలుదేరదాం. మహర్షికి అర్థం కానట్టు ఎక్కడికి అన్నాడు. కొండల్లోకి కోనల్లోకి ఎక్కడున్నా సరే ఆ మూలిక పట్టుకొని వెతికి తీసుకొద్దాం, రామరాజు దృఢంగా చెప్పాడు. కానీ అంటూ మహర్షి ఏదో చెప్పబోయాడు.
అతని మాటల మధ్యలోనే ఆపు చేస్తూ రామరాజు కొనసాగించాడు. ఈడ నుండే 100 కోసులు వెళ్తే ఓ పెద్ద అడవి వస్తుంది. అక్కడ నాగకోన అనే ఓ చిన్న కోనుంటుంది. ఆడున్న మొగలి పొదల్లో పాటు ఇయ్యి పెరుగుతాయి. ఆడికెళ్ళడం ప్రాణాలకే ప్రమాదం. ఆ కోన మొత్తం ఇసపురుగులు తిరుగుతూ ఉంటాయి. అడుక్కొకటి ఎదురైద్ది. ఆటిని దాటుకొని మొగలి పొదల్లో ఉన్న ఆ మూలికలు తీసుకురావాలి. అయి చంద్రగ్రహణం రోజు రంగరించి రక్తపింజరి ఇసంలో కలిపి ఎన్నెల్లో పెడితే ఆ మూలిక మందు ఇసము కలిసి అమృతంగా మారిద్ది. దాన్ని ఆ మరునాడు ఉదయం సూర్యోదయం కాగానే కంట్లో వెయ్యాలి. అలాంటి చోటికి వెళ్ళడం ప్రమాదమని కదా నువ్వు చెప్పింది? అవును దొర, ప్రమాదమే. 10 సంవత్సరాల క్రితం నేను నా తమ్ముడు వెళ్ళినప్పుడు మొట్టమొదటి అడుగులోనే మా తమ్ముణ్ణి ఒక పురుగు కాటేసింది. ఆడికాడే నురుగులు కక్కుకొని చచ్చిపోయాడు. అట్టాంటి ప్రమాదంలో లోపలికి, ఇంకా లోపలికెళ్ళి ఆ మూలికలు సంపాదించాల. దాదాపు అసంభవం అయినా సరే మనం వెళ్దాం దొర. మహర్షి మాటలు అడిగినట్టు అలాగే నిలబడిపోయి ఉన్నాడు. అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో తలుచుకుంటేనే అతడికి ఒళ్ళు గగ్గురొచ్చింది. కానీ అతడి మౌనాన్ని రామరాజు మరోలా అర్థం చేసుకున్నాడు. అతడి కంఠంలో ఒక రకమైన నిశ్చయం తొణికిసలాడుతూ ఉండగా అతడు దృఢంగా అన్నాడు, అవును దొర, నువ్వు మా పల్లెకి వచ్చి అడిగినప్పుడు నేను ఆ వైద్యం మానేసుకున్నానని చెప్పాను. ప్రాణాంతకమైన ఆ మూలికల కోసం ఎందుకెళ్ళాలి? నువ్వు నాకేమవుతావని వెళ్ళాలి? ఎవరి కోసం వెళ్ళాలి అని ఎదురు ప్రశ్నలు వేశాను. కానీ నువ్వు ఈరోజు మా పల్లెలో ఒక పడుచుని రక్షించావు. ఆమె నీకేమవుతుందని రక్షించావు? ఎవరి కోసం నీ చేతిలో రక్తం చేసుకున్నావు? ఎవరి కోసం ప్రాణాలకి తెగించావు? అదే ఈరోజు నా కళ్ళు తెరిపించింది దొర. ఎవరో స్నేహితుడి కోసం నువ్వు నీ ప్రాణాలకి తెగించి ఆ మూలికల కోసం వస్తాననగాలేంది నేను మాత్రం ఎందుకు చెప్పినాడు? సాటి మనిషిని రక్షించాలని, సాటి మనిషిని రక్షించడంలో ప్రాణాలు పోతే మాత్రం ఏం నష్టమని నువ్వే నిరూపించినావుగా. రక్షించడంలో ప్రాణాలు పోతే మాత్రం ఏం నష్టమని నువ్వే నిరూపించినావుగా దొర. నీకోసం నేను ఆ పని చేస్తాను. ప్రాణాలు పోయినా సరే నీకు ఆ పని చేసి పెడతాను. రేపొద్దున్నే మా గూడానికి రాదొరా, అక్కడి నుండి వెళ్దాం అంటూ మహర్షికి మారు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా చీకట్లో కలిసిపోయాడు. మహర్షి అలాగే అటువైపు చూస్తూ ఉండిపోయాడు. కోయదొర రామరాజు తనకు చెప్పిన వివరాలన్నీ పూర్తిగా ఆ దంపతులకి చెప్పకుండా మహర్షి క్లుప్తంగా అన్నాడు, నేను ఆ కోయదొర కలిసి మూలికలు తీసుకురావడానికి రేపే వెళ్తున్నాం. వారం రోజుల్లో వచ్చేస్తాను. అంతవరకు మీకోసం సాయంగా ఉండడానికి చలమయ్య మరో మనిషిని మాట్లాడాడు. రవితేజ మొహం విప్పారింది. అప్పటి వరకు అంతా బోగస్ అన్నవాడు తిరిగి మహర్షి మూలికల కోసం వెళ్తున్నాననగానే అదేమిటి? అదంతా ఎంతో ప్రమాదకరమని ఆ కోయవాడన్నాడన్నావు అని అడిగాడు. ఎలుగుబారి నుండి తనొక అమ్మాయిని రక్షించడం, అందువల్ల కోయదొర మనసు మారడం, గతరాత్రి తన దగ్గరికి రావడం మొదలైన వివరాలేవి చెప్పకుండా అతనెందుకో మనకి సహాయం చేస్తానన్నాడు. కోయపల్లకి వస్తే అక్కడి నుంచి అవుట్ హౌస్కొచ్చాడు. సిరిచందన కళ్ళల్లో మెరుపు అతన్ని కదిలించి వేస్తోంది. బ్యాగ్లో బట్టలు సర్దుకొని ఒక కాగితం మీద ఉత్తరం రాశాడు. డియర్ సిరి, కొన్ని రోజుల మానసిక ఘర్షణకి ఫలితమే ఈ ఉత్తరం. దయచేసి మనసు పెట్టి చదువు. నేను వెళ్ళేది దాదాపు మృత్యుగృహం లాంటి చోటుకి. అనుకుని సంఘటన జరిగి అక్కడికక్కడే నా ప్రాణాలు విడవవలసి వస్తే పోయే ముందు ఒకే ఒక్క నిజం నీకు చెప్పాలనిపిస్తోంది. మనం కాలేజీలో చదువుకునే రోజుల్లో నీ అల్లరి. అతడు వ్రాయడం పూర్తి చేశాడు. ఉత్తరం కవర్లో పెట్టి దాన్ని సీల్ చేశాడు. వెళ్లే ముందు దాన్ని సిరిచందనకిచ్చి అతడు తిరిగి రాకపోతే ఆమెని ఆ ఉత్తరం చదవమని చెప్పాలని అతని కోరిక. అతడు ఆ ఉత్తరాన్ని పట్టుకొని గెస్ట్ హౌస్కి రాబోతూ మళ్ళీ ఆగిపోయాడు. ఎందుకు ఆమెకి ఉత్తరం ఇవ్వడం? తన ప్రేమ సంగతి అసలు ఆమెకెందుకు చెప్పాలి? ఆ విషయం చెప్తే మొత్తం అంతా చెప్పాలి. ఆమె భర్త తన భార్యని ప్రేమించిన విషయం, రవితేజని తను చంపాలనుకున్న విషయం అంతా చెప్పాలి. కానీ ఈ ఉత్తరంలో అదేమీ లేదు. తనలో మచ్చని దాచుకుని కేవలం మంచితనాన్ని, ఆమెని ప్రేమించిన విషయాన్ని చెప్పడం ఏమాత్రం సహజం కాదు. తనలోని రాక్షసుణ్ణి బయటికి రానివ్వకుండా కేవలం ప్రేమికుణ్ణి మాత్రమే ఆమెకి చూపించడం అన్యాయం కదూ. అంతేకాదు, ఆమె భర్త మీద తను చేసిన హత్య ప్రయత్నం చేస్తే ఆ భర్త ఎలాంటి వాడో కూడా చెప్పాలి. అది మరీ దారుణం. ఇలా పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో అతడు ఆ కవర్ తన జేబులోనే పెట్టుకొని బ్యాగ్ తీసుకొని బయటకొచ్చాడు. అతడు గుమ్మం దాటుతుండగా అవుట్ హౌస్ వైపు వస్తున్న సిరిచందన కనబడింది. దూరంగా కొండ మధ్య అస్తమిస్తున్న సూర్యుడిలా ఉందామె.
బంగారు రంగులో ఉన్న ఆమె శరీరం మీద నుంచి వెలుతురు ఏటవాలుగా పడుతూ ఉంది. ఆ కిరణాలు ఆమె చుట్టూ ఒక వెలుగుని ప్రకాశింపజేస్తున్నట్టున్నాయి. ఒక కొత్త అందాన్ని చూస్తున్నట్టు అతడు ఆమెను చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఆమె దగ్గరకొచ్చి కృతజ్ఞత నిండిన కంఠంతో, నా కోసం ఇంత శ్రమ తీసుకుంటున్న నీకు నేనేమివ్వగలను మహి అంది. అతడు చిరునవ్వుతో, ఏమిస్తావ్ అని ప్రశ్నించాడు. నాకే కనుక కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటాను మహి. అంతకుమించి ఏ గొప్ప కానుకైనా నీకు తక్కువే అవుతుంది. అతడు కదిలిపోయాడు. కళ్ళు అర్థమై, మనసు అర్థమై, అందులో ఆమె ప్రతిబింబమై అతడు వెళ్ళొస్తా అన్నాడు. ఆమె మంచిది అంటూ పక్కకి తొలగింది. అతడు బయటికి నడిచాడు. చేసిన తప్పుని సర్దిద్దుకునే ప్రయత్నంలో ఒక భయంకరమైన మృత్యుగృహలోకి తను ప్రవేశిస్తున్నాడని ఆ క్షణం అతడికి తెలీదు. అరకు నుండి కొండల్లోకి వెళ్ళడానికి ఒక ప్రైవేట్ బస్సు ఉంది. అది కోయపల్లకి 10 కిలోమీటర్ల దూరంలో ఆగిపోతుంది. మహర్షి వెళ్ళి బస్టాప్లో నించున్నాడు. చెట్టు నీడ హాయిగా అనిపించసాగింది అతనికి. సాయంత్రం అవటం వలన జనం లేరు. దూరంగా 2-3 కోయ వాళ్ళు నేల మీద చితకలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ చేతుల్లో పూసల దండలు, తేనె సీసలున్నాయి. అమ్ముడైనవి పోగా మిగిలినవి ఇంటికి తీసుకువెళ్ళి పోతున్నారేమో అనుకున్నాడు. అతను చెట్టును ఆనుకొని మౌనంగా నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ఒక కారు వచ్చి అతని ముందు ఆగింది. ఫ్రంట్ డోర్ తెరుచుకొని అందులోంచి సిరిచందన దిగింది. అతనికి ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యాన్ని ఆనందం డామినేట్ చేసింది. అనుకొని అతిథిలా ఆమె అక్కడికి రావడం భ్రమలాగా తోచి కళ్ళు వెడల్పు చేసుకుని మరీ ఆమెను చూశాడు. సిరిచందననే. అతడు గబగబా కారు దగ్గరికెళ్ళి, ఏమిటి సిరి, ఏమైనా మర్చిపోయానా అని అడిగాడు. లేదు మహర్షి, నువ్వెళ్ళిన తర్వాత నేనెంత ఫూలిష్గా ప్రవర్తించానో అర్థమైంది. అంత దూరం నువ్వెళ్తున్నావన్న దిగులుతో కనీసం అంతవరకు డ్రాప్ చేయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. అందుకే ఉండలేక వచ్చేశాను. ఆయన్ని కూడా రమ్మన్నాను, కానీ తలనొప్పిగా ఉంది అన్నారు. పద, కారెక్కు, కారులో కోయపల్లె వరకు డ్రాప్ చేస్తాను అంది. మొట్టమొదటిసారి ఆమె గొంతు నుంచి తన పట్ల తొణికిసలాడిన అభిమానానికి అతను కదిలిపోయాడు. వద్దులే అని కూడా చెప్పకుండా వెళ్ళి ఆమెతో పాటు కారులో కూర్చున్నాడు. కారు కదిలింది. ఆమె మౌనంగా డ్రైవ్ చేస్తూ ఉంటే అతడు మధ్య మధ్యలో తల తిప్పి ఆమెను చూస్తున్నాడు. ఆమె ముఖానికి ఒక పక్క మాత్రమే అతనికి కనిపిస్తోంది. సూటిగా ఉన్న ముక్కు ఆమెలోని పట్టుదలని సూచిస్తోంది. కారు గుతుకల్లో పడినప్పుడల్లా ఊగుతున్న చెవిజూక ఎంతో అందంగా ఉంది. పల్చగా రేగిన ముంగురులు ఆమె అందర్నీ మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె ఏదైనా మాట్లాడు మహి అంది. అతడు చప్పున ఆలోచనల నుండి తేరుకొని ఆమె ఏం చెప్పిందో సరిగ్గా వినపడక ఏమిటి అన్నాడు. ఏ లోకంలో ఉన్నారు సార్ తమరు? ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలోకి వెళ్ళిపోయాను. పక్కన ఒక మనిషి ఉందన్న ధ్యాస కూడా లేకుండా నీ మట్టుకు నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా అందామె. సారీ. కారు ఘాట్ రోడ్ దాటి అడవి ప్రాంతంలో ప్రవేశించింది. నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా అందామె. అడుగు సిరి, నీకబద్ధం కూడా చెప్పగలనా? మాటైతే అనేశాడు, కానీ అతనిప్పటికి ఎన్ని అబద్ధాలు చెప్పాడు గుర్తొచ్చి సిగ్గువేసింది. అంతలో ఆమె అడిగింది, మహి, నువ్వింత రిస్క్ దేనికి తీసుకుంటున్నావు? అతడు సమాధానం చెప్పలేదు. చెప్పు మహి, ఎందుకింత త్యాగం చేస్తున్నావు? ఆమె కంఠంలో సన్నటి జీర ధ్వనించింది. అలా అడుగుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో అప్రయత్నంగా నీటి తెర మెరిసి మాయమైంది. ఇందులో త్యాగమేముంది సిరి? స్నేహితురాలు భర్తకు కళ్ళు తెప్పించాలనుకోవడం త్యాగమెలా అవుతుంది? అవడానికి అనుకోవడానికి ఒక హద్దు అనేది ఉంటుంది మహర్షి. నువ్వెళ్ళేది ఎంత భయంకరమైన ప్రదేశానికో నాకు తెలుసు. ఆ ప్రదేశమంతా కాలినడకన తిరుగుతూ పాముల మధ్య మూలికల కోసం వెతుకుతూ. చెప్పు మహి, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? లేదు సిరి, నువ్వనుకునే అంత కష్టమేమీ ఉండదు. నాకు తెలుసు అదెంత కష్టమో. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. బాగా ఆలోచించుకో మహి. ఆ కోయ వాళ్ళకే ఎంత కావాలంటే అంత డబ్బిచ్చి వాళ్ళని వెళ్ళమందాం. మహర్షి నవ్వడానికి ప్రయత్నించాడు. భలే దానివే, నన్నొక పిరికివాడి కింద జమకడుతున్నావు నువ్వు. అలాంటి దిగులేమీ పెట్టుకోకు సిరి. నేను క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తాను. ఏమో మహర్షి, నా మనసు కీడు శంకిస్తోంది. నా భర్తకు కళ్ళు వస్తాయేమో అన్న ఆశ ఒక మూల ఉన్న ఓ ప్రాణమిత్రుడు నా కోసం ఇంత కష్టపడడం కలవరవేస్తోంది. ఒక విషయం చెప్పు, ఇదంతా నా మీద జాలితో చేయడం లేదు కదా? నేను దేన్నైనా భరించగలను, కానీ జాలిని మాత్రం భరించలేను. అప్పటికే అతనొక నిర్ణయానికి వచ్చాడు.
కారు కోయపల్లకు వెళ్లే మట్టి రోడ్డు దగ్గర ఆగింది. అతడు కారు దిగి జేబులోంచి కవరు తీశాడు. అప్పటి వరకు ఆ కవరు ఆమెకివ్వడం పట్ల అతనికున్న అనుమానాలన్నీ అతనికిప్పుడు లేవు. తను ఆమెని ఎంతగా ప్రేమించాడో తను మరణించిన తర్వాత కన్నా ఆమెకు తెలియాలన్న కోరిక ఒకటే ఇప్పుడు మిగిలింది. ఆ కవరు ఆమెకిస్తూ, "నాకో వాగ్దానం చేస్తావా సిరి" అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా అతడి చేతిలోని కవరు కేసి చూస్తూ ఏమిటి అంది. "వచ్చే చంద్రగ్రహణం రోజు నాటికి నేను తిరిగి వస్తే సరే సరి. అలా రాకపోయిన పక్షంలో అప్పుడు తెరిచి ఈ కవరు చదువు. ఈ లోపులో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని విప్పకు. నేను తిరిగి వస్తే ఇలాగే నాకు వెనక్కిచ్చేయాలి సుమా" అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా, "ఏమిటి, ఏముంది కవరులో" అని అడిగింది. "ఇంకేం ప్రశ్నలు వద్దు, నేను చెప్పింది అర్థమైందిగా." ఆమె కవరు తీసుకుంటూ, "అలాగే, కానీ నువ్వు తిరిగి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను" అంది. అతడు ఆఖరిసారిగా ఆమె చూసుకుంటున్నట్టు ఒకసారి కళ్ళారా ఆమెను చూసి వెనుతిరిగి మట్టి బాట గుండా నడుస్తూ అడవిలోకి కలిసిపోయాడు. అతడు కనుమరుగయ్యే వరకు ఆమె అలాగే కూర్చొని ఆ తర్వాత కార్ స్టార్ట్ చేసి వెనక్కి సాగిపోయింది. వాళ్ళు అడవిలోకి ప్రవేశించి అప్పటికే 7 గంటలైంది. ఉదయం 6 గంటలకి కోయపల్లె నుంచి బయలుదేరారు. ఏడేరు మీదుగా ప్రయాణం సాగించి ఆ చీకటి కారడవిలోకి ప్రవేశించారు. మహర్షితో పాటు రామరాజు కాకుండా మరో కోయ యువకుడు కూడా బయలుదేరాడు. ముగ్గురు ఆ కారడవిలో విశ్రాంతి లేకుండా అన్ని గంటలు ప్రయాణం చేసేసరికి అలుపు వచ్చినట్టుగా అనిపించి ఓ చెట్టు కింద ఆగారు. మహర్షి వెంట తెచ్చిన వాటర్ బాటిల్లోంచి కొన్ని నీళ్లు త్రాగి ఇచ్చాడు. తనతో తెచ్చిన బ్రెడ్ ప్యాకెట్స్ 2 వారికిచ్చి ఒకటి తను తీసుకుని చెట్టుకు ఆనుకొని కూర్చున్నాడు. "ఇంకా ఎంత దూరం ప్రయాణం చెయ్యాలి?" "అబ్బో, ఇంకా సానా దూరం నడవాలి దొరా. ఇప్పటికింకా పావుమందం కూడా అవలేదు." "ఏం దొరా, కాళ్ళు పీకుతున్నాయా?" బస్తీ బాబులు అంటే సుకుమారమని, కొద్దిగా కూడా కష్టాన్ని ఓర్చుకోలేరని ఇంతవరకు అనుకునేవాడు. అలాంటిది తమతో పాటు ఎక్కడ ఆగకుండా అలుపు లేకుండా అతను ఎండన పడి రావడం రామరాజుకు ఆశ్చర్యంగా ఉంది. మహర్షి మీద అభిమానం పెరిగిపోయింది. అందుకే అంత ఆత్మీయంగా అడిగాడు. "లేదు రామరాజు, తెలుసుకోవాలని అడిగానంతే" అన్నాడతను. బ్రెడ్ తిని నీళ్లు తాగాక ఖాళీ అయిన వాటర్ బాటిల్ అందుకొని వెంట వచ్చిన కోయ యువకుడికిస్తూ, "భీమా, దగ్గరలో నీళ్లుంటే తేరా" అన్నాడు రామరాజు. భీముడు అది తీసుకుని లేచాడు. అతడు వెళ్ళాక రామరాజు అతనికేసి చూస్తూ, "బండ వెధవ, చిన్నప్పట్నుంచి నా చేతుల్లో పెరిగాడు. అది అందానికి మాటలు రాకపోయినప్పటికీ లోటు తప్పితే ఆడు ఆనిముత్తమసుంటోడు బాబు" అన్నాడు. "అరే, అతనికి మాటలు రావా? పొద్దట్నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నడుస్తుంటే అతని తత్వమే అంత అనుకున్నాను" అన్నాడు మహర్షి. ఆ యువకుడి అందమైన మొహం గుర్తొచ్చి మనసంతా జాలితో నిండిపోయింది. ఇంతలో నీళ్ల కోసం వెళ్ళిన భీముడు రాగానే, "ఇక మనం బయలుదేరదామా?" అన్నాడు రామరాజు. మహర్షి తలూపాడు. ముగ్గురు కదిలారు. ఆ నిర్జ అరణ్యంలో జనవాళికి దూరంగా జంతుజాతికి మధ్యగా మృత్యుకోనలో అమృతం వెతకడానికి 2 రోజులు అనుకున్నది నాగకోనని చేరుకునేసరికి వారికి 3 రోజులు పట్టింది. వెంట తెచ్చుకున్న బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్లు అన్నీ ఎప్పుడో అయిపోయాయి. దారిలో ఎక్కడో ఏ కాయ దొరికితే భీముడు వెళ్ళి తెంపుకొచ్చేవాడు. అవే తిని నీళ్లు తాగి ముగ్గురు తిరిగి నడక సాగించేవారు. 3వ రోజు సాయంత్రానికల్లా వారు ఆ నాగకోన దరిదాపులకి చేరుకున్నారు. చీకటి పడే సమయమైంది. "ఉదయం వెళ్ళడం మంచిది. అందాక చెట్టు నీడన పడుకుందాం" అన్నాడు రామరాజు. మహర్షికి కూడా నిజమే అనిపించింది. శారీరకంగా బాగా అలసిపోయాడతను. బ్యాగ్లో మిగిలిన 4 కాయలు తీసి అవే తిని నీళ్లు తాగి చెట్టును ఆనుకొని విశ్రమించాడు మహర్షి. రామరాజు, భీముడు కూడా అతనికి చెరో పక్కన నేల మీద జింక చర్మం పరుచుకొని పడుకున్నారు. కొద్దిసేపటికి అతనికి నిద్ర ముంచుకు వస్తున్నట్టు కళ్ళు మూతలు పడసాగాయి. చెట్ల సందుల్లోంచి మసక వెన్నెల అతను పడుకున్న మేరంత పడి చీకటిని తరిమే వెలుగు దివ్వెలా వెలిగిపోతున్నాడతడు. మహర్షికి బాగా నిద్ర పట్టింది. భీముడు నిద్ర పట్టక లేచి కూర్చున్నాడు. రామరాజు ఎప్పుడో నిద్రలోకి జారుకుని గుర్రు పెట్టసాగాడు. మొగలి పరిమళం మత్తుగా వీస్తోంది. కొద్దిసేపటికి మహర్షి చప్పున లేచి కూర్చున్నాడు. మెడ దగ్గర ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించేసరికి చేత్తో మెడ తడుముకుంటూ కూర్చున్నాడు. అతడు లేవడం, మెడ రాసుకోవడం చూసి ఏమైందన్నట్టు సైగ చేసి అడిగాడు భీముడు. "ఏమో, ఇక్కడ ఏదో కుట్టినట్టు అనిపించింది" అన్నాడు మహర్షి. అనుమానంతో భీముడి కళ్ళు మహర్షి చుట్టుపక్కగా గాలించి ఒకచోట హఠాత్తుగా నిలిచిపోయి పెద్దవైపోయాయి. చీకట్లో తలతల మెరుస్తూ వేగంగా కదిలిపోతున్న సర్పాన్ని చూడగానే
చప్పున మహర్షి జరిగి మెడ మీద చూశాడు. కొరలు దిగిన గుర్తు. అంటే మాటలు రావనే విషయం కూడా మర్చి అప్రయత్నంగా అరవబోయాడు. అతడి గొంతు నుండి ఏ శబ్దమూ రాలేదు. కంగారుగా రామరాజును లేపాడు. ఏమిరా? రామరాజు లేస్తూ అడిగాడు. భీముడు ఆదుర్దాగా ఏదో సైగ చేసి చెప్పాడు. ఇదంతా మహర్షికి ఏమీ అర్థం కావడం లేదు. భీముడు అంతగా ఎందుకు కంగారు పడుతున్నాడో తెలియక అలాగే చూస్తుండిపోయాడు. భీముడి సైగలు అర్థం కాగానే రామరాజు గబగబా లేచి మెడ మీద కాలర్ జరిపి చూశాడు. అంతే, అతని కళ్ళు వెడల్పయ్యాయి. గబగబా లేచి అతని వెంట తెచ్చుకున్న నార సంచిలోంచి ఏదో మూలిక తీసి రసం ఆ కొరలు దిగిన చోట పిండాడు. ఏమైంది రామరాజు? అంతవరకు వారిద్దరినీ కదలికల్ని ఆశ్చర్యంగా గమనిస్తూ మహర్షి అడిగాడు. ఏం లేదు దొరా, ఏదో చిన్న ఇసప్పురుగు గుట్టింది. ఏమనిపిస్తోంది దొరా? అతని ముఖ కవలికల్ని పరిశీలనగా గమనిస్తూ అడిగాడు. ఏదో కొద్దిగా మత్తుగా ఉందంతే. ఈ పూటకి కునుకు తీయమాకండి, జాగారం చేయాల. చిన్న కునుకు తీసిన ఇసం శరీరం అంతా పాకుద్ది. మందేసినాను, భయమేమీ లేదు దొరా, మీరిలా కూకోండి అంటూ మహర్షిని కాస్త దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు. భీమా, కాసిన్ని నీళ్ళీరా. భీముడు వాటర్ బాటిల్ తీసి అందించాడు. ఈటితో ముఖం మీద సల్లుకోండి, మత్తెగిరిపోద్ది అంటూ ఆ బాటిల్ని అందించాడు రామరాజు. ఈ నీటితో ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ రామరాజు, నాకో సాయం చేస్తావా అని అడిగాడు. చెప్పండి దొరా. ఏమీ లేదు. ఇక్కడ నాకేమైనా జరిగితే ఆ మందును నా స్నేహితురాలి భర్తకు అందించగలవా? అలా మాట్లాడకండి దొరా, మీకేమీ కాదు. మా ప్రాణాలొగ్గైన మిమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చే పూచినాది. అలాంటివేం ఆలోచించకుండా ధైర్యంగా ఉండండి. ఒకవేళ జరగరానిదేదైనా జరిగే పక్షంలో. రామరాజు అతని ముఖం వంకే పరిశీలనగా చూశాడు. తనకేమైనా పర్వాలేదు, స్నేహితురాలి భర్త క్షేమం ముఖ్యం అనుకోవడం రామరాజుకు చాలా అద్భుతంగా తోచింది. పులో ఎలుగుబండో తరుముతుంటే పక్కవాడి గురించి పట్టించుకోకుండా తమ ప్రాణం దక్కితే చాలన్నట్టుగా పరుగు తీసే అటవికాన్యంలో ఈ వ్యక్తిత్వం విశిష్టమైనదిగా అనిపించింది. తెల్లవారే వరకు ముగ్గురు అలాగే కూర్చున్నారు. మహర్షిలో మార్పే లేకపోవడంతో మందు బాగా పనిచేసింది దొర అన్నాడు. 6 గంటలకి అక్కడ్నుంచి ప్రయాణమయ్యారు. ముందు చిన్న అడవి, అది దాటిన తర్వాత దట్టంగా పెరిగిన మొగలి పొదలతో కాస్త ఏటవాలుగా ఉన్న ఆ నాగకోన ప్రారంభమైంది. మొగలి పొదలు తప్ప ఆ ప్రాంతంలో మరే చెట్టు కనిపించడం లేదు. ముగ్గురు జాగ్రత్తగా చూసుకుంటూ ఏటవాలుగా ఉన్న ఆ కొండని ఎక్కసాగారు. మహర్షి చెరో పక్క రామరాజు, భీముడు కవర్ చేస్తూ నడుస్తున్నారు. భీముడి చేతిలో చిల్లకర్రని అలర్ట్గా పట్టుకొని ఉన్నాడు. ఏ క్షణంలో ఏ సర్పం అటాక్ చేస్తుందో అన్నట్టుగా భీముడి చూపులు డేగ చూపుల్లో చూస్తున్నాయి. బుస్ మన్న శబ్దం. మహర్షి ఎగిరి 2 అడుగులు పక్కకు దూకాడు. క్షణంలో ప్రమాదం తప్పింది. గోధుమ వన్నె త్రాచు ఒకటి దారికడ్డంగా పడగ విప్పి బుసలు కొడుతోంది. ఒళ్ళు జలధరించినట్టుగా అయింది అతనికి. అది దారికడ్డంగా ఉండి వారిని కదలనివ్వడం లేదు. భీముడి వంక సాభిప్రాయంగా చూశాడు రామరాజు. మరుక్షణం భీముడి చేతిలోంచి కర్రపాము పడగని నేలకేసి కొట్టింది. అలాగే 2 నిమిషాలు నలుపుతూ ఉండిపోయాడు. కాసేపు తోక అటు ఇటు కొట్టుకొని ఆ తరువాత చలనం ఆగిపోయింది. మహర్షి నుదుటి మీద చిరుచెమటలు అలముకున్నాయి. కాస్తలో ఎంత ప్రమాదం తప్పిందో ఊహించుకుంటేనే శరీరం రోమాంచితమైంది అతనికి. జరగాల్సిన ప్రమాదం ముందే జరిగిపోయిందవి. గరళం క్షణక్షణానికి అతనికి నరనరాన వ్యాపిస్తుందని తెలియని అతను తేలిగ్గా నిట్టూరుస్తూ ముందుకు కదిలాడు. ఎండ క్షణక్షణానికి ఎక్కువవుతోంది. ఒళ్ళంత చెమటతో తడిసి ముద్దైపోసాగింది. దానికి తోడు దట్టంగా పెరిగిన మొగలి పొదలు వెళ్ళడానికి వీల్లేకుండా ఉన్నాయి. అక్కడక్కడ అడ్డంగా భీముడు వాటిల్లో మూలికల కోసం వెతుకుతూనే చిన్న కొడవలితో కొమ్మలు నరుకుతూ దారి సుగమనం చేయసాగాడు. మహర్షికి సంజీవని మూలిక కోసం వెతికే హనుమంతుడు గుర్తొచ్చాడు. వాయుపుత్రుడు కాబట్టి ఏకంగా పర్వతాన్ని తీసుకువచ్చాడు. ఇక్కడ ప్రయత్నం కూడా అలాంటిదే. అయితే తాము మాత్రం పేయతి మొక్క వెతకాల్సిందే. చెప్పులు తెగిపోయాయి, వళ్ళు గీరుకుపోయింది, చర్మం నల్లబడింది, పెదాలు పగిలిపోయాయి. అతడు కూడా ఒక అటవికుడి లాగానే ఉన్నాడు. పళ్ళు బిగువున పట్టుదల అదిమి పట్టి వారితో కలిసి నడుస్తున్నాడు. నడుస్తున్న రామరాజు చప్పున ఆగిపోయాడు. కొద్ది దూరంలో చిన్న మొక్క, లేత పసుపు రంగులో భూమికి 6 అంగుళాల ఎత్తులో ఉందది. అదే ఆ మొక్కనే, గట్టిగా అరిచాడు రామరాజు ముందుకు వంగుతూ. భీముడు చప్పున దాన్ని అందుకోబోయాడు.
అది గమనించి భుజం పట్టి ఆపేశాడు రామరాజు. అదున్న చోట పాముంటది, జాగ్రత్తగా తెంపాల. అట్టా తొందరపడితే పానానికే ప్రమాదం. ఆ సిల్ల కర్రీటియ్యి అంటూ అతని చేతిలోంచి కర్రను తీసుకొని పొదల్లో అలికిడి చేశాడు. అంతే. సముద్రపు ఒడ్డున చిన్న చేప పిల్లలను వేస్తే బిరియాల్లోంచి పీతలన్నీ ఎలా పరుగు పరుగున వస్తాయో అలా ఆ పొదలోంచి 4-5 పాము పిల్లలు అతివేగంగా బయటికి పరుగు తీశాయి. దొరా, జాగ్రత్త! హెచ్చరిస్తూనే రామరాజు పక్కకు దూకాడు. భీముడి కాళ్ళ మధ్యలోంచి వెళ్ళిందో పాంపిల్ల. ఆ పొదల్లో ఉన్న విషపురుగులన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఇక ఆ మొక్కని పీకాలని ముందుకు అడుగు వేయబోయిన రామరాజు హఠాత్తుగా వెనక్కి గెంతి నేల మీద వెల్లకిలా పడ్డాడు. మహర్షి ఆశ్చర్యంగా అటువైపు చూశాడు. ఎదురుగా నేలకు 3 అడుగుల ఎత్తులో ఊత్కారం చేస్తూ 4 అడుగుల పొడవు పడగేసి నల్లగా మెరుస్తూ కనిపించిందతనికో కృష్ణ సర్పం. రామరాజు కదిలితే అది కాటు వేయడానికి సిద్ధంగా ఉంది. రామరాజు పాదం సరిగ్గా దానికి అడుగు దూరంలో ఉంది. ఏ క్షణంలోనైనా అది కాటు వేయవచ్చు. భయమంటే తెలియని భీముడు కూడా ఆచేతనుడైనట్టు కళ్ళు పెద్దవి చేస్తూ అలాగే చూస్తూ ఉండిపోయాడు. మహర్షి దానికి కుడిపక్కన 3 అడుగుల దూరంలో ఉన్నాడు. అతను పాదాన్ని అంగుళం కదిల్చినా అది అటాక్ చేయగలదు. క్షణాలు ఈటెల్లా పొడుస్తున్నాయి. రామరాజు ఇక తన పని అయిపోయిందని అనుకున్నాడు. కృష్ణ సర్పం కాటుకు అతనికి తెలిసి ఏ మూలిక లేదు. క్షణాల్లో ప్రాణం పోతుంది. బాధగా కళ్ళు మూసుకున్నాడు రామరాజు. అప్పుడు జరిగిందా సంఘటన. ఎక్కడి నుండి దూసుకువచ్చిందో ఒక డేగ రివ్వున దూసుకువచ్చి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంతో ఎగిరిపోయింది. అంతా నిశ్శబ్దం. రాబోయిన తుఫాను సద్దుమణిగినట్టు భీముడి కళ్ళల్లో క్రమక్రమంగా రిలీఫ్ కనిపించింది. కళ్ళు తెరిచిన రామరాజుకు జరిగిందేమిటో అర్థం కాలేదు. మొత్తానికి ఏదో జరిగిందని మాత్రం అర్థమై మెల్లగా కళ్ళు తెరిచాడు. అక్కడ సర్పం కనిపించలేదు. ప్రశ్నార్థకంగా చూస్తూ లేచాడు. భీముడు ఆనందంగా వచ్చి రామరాజు చేయి పట్టుకుని సైగ చేస్తూ జరిగిందేమిటో చెప్పాడు. రామరాజు ముఖంలో పోయిన కల వచ్చినట్టయింది. తేలిగ్గా నిట్టూరుస్తూ ఇంకా ఏమైనా మిగిలిపోయాయేమోనని కర్రతో పొదను జాగ్రత్తగా కదిపి చూశాడు. ఏమీ కనిపించలేదు. మెల్లిగా వంగి ఆ చిన్న ముక్కను పీకాడు. దొరికింది దొరా, ఇంకా మనం వెళ్ళిపోదాం. ఈడుంటే ఇప్పుడేమవుద్దో అన్నాడు రామరాజు. ఇది కాకుండా ఇంకేదో విషం కావాలన్నావుగా రామరాజు అన్నాడు మహర్షి. అవును దొరా, రక్తపింజరి విషం కావాలా? అది మన పల్లెలో ఏ పుట్టలోనైనా పుట్టొచ్చు. మరైతే ఇక ఆలస్యం దేనికి, వెళ్దాం పద అంటూ కదిలాడు మహర్షి. ముగ్గురు జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేటప్పుడు క్లియర్ చేసుకున్న దారి గుండా కిందకి దిగసాగారు. అప్పటికి మధ్యాహ్నమైంది. ఎండ చండ్రనిప్పులు చెరుగుతోంది. వచ్చిన పని అయిపోయిందన్న సంతోషంలో ఉన్నారందరూ. అందుకే కాస్త నెమ్మదిగా దిగడం మొదలుపెట్టారు. దాదాపు కిందికి దిగబోతుండగా ఒకచోట భీముడు హఠాత్తుగా ఆగిపోయాడు. వాడి చూపులు బాకుల్లా ఒకచోట స్థిరంగా నిలిచిపోవడం చూసి ఇద్దరు అటువైపు చూశారు. మొగలి పొర. మొదట్లో చుట్టుకుని పడుకొని ఉందో సర్పం. దాని చర్మమంతా పొలుసులు పొలుసులుగా ఉండి చూడగానే అసహ్యం పుట్టించేలా ఉంది. అది మనిషిని కుట్టిందంటే ప్రాణం పోదుగాని మనిషి శరీరం కూడా కొన్నాళ్ళకి అలాగే మారిపోయి చర్మం పొలుసులుగా ఊడిపోతూ ఉంటుంది. ఆ పామును చూసి తేలిగ్గా ఎహే, అది మనన్నేం చెయ్యదులే, పడుకొని ఉంది అంటూ భీముడు చేయి పట్టుకొని కదలబోయాడు రామరాజు. భీముడు కదలలేడు. ఎక్కడో చూసిన జ్ఞాపకం. హఠాత్తుగా అలాంటి పామును ఎక్కడో చూశాడో గుర్తుకు వచ్చినట్టుగా రామరాజు వైపు తిరిగి సైగ చేస్తూ ఏదో చెప్పాడు. రామరాజుకు ముందేమీ అర్థం కాలేదు. సక్కగా చెప్పు, నాకేం అర్థం కావట్లా అన్నాడు రామరాజు. భీముడు కదిలి మహర్షి మెడ మీద కాలర్ పక్కకు జరిపి ఘాటు చూపిస్తూ అక్కడ కాటు వేసింది అదే పాము అన్నట్టు సైగ చేశాడు. అంతే. రామరాజులో క్షణకాలం చలనం ఆగిపోయింది. భీముడు చెప్పిన విషయం అర్థం కాగానే రామరాజు మెదడు మొద్దుబారిపోయింది. మహర్షి కూడా ఆశ్చర్యంగా ఆ పామును చూశాడు. తన మెడ మీద కుట్టింది అంత భయంకరమైన పాము అనుకోగానే అప్రయత్నంగా అతని ఒడలు జలధరించింది. దాని కాటు ప్రభావం తెలిస్తే ఇంకెంత వణికిపోయేవాడో. జరగబోయే పరిణామం తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి రామరాజు. ప్రస్తుతం అతని మెదడంతా శూన్యంగా మారిపోయింది.